స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఎండి బంగారముల కంటే కోరదగినది. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచి పేరుని మనము కలిగి ఉండాలన్నమాట. మంచి పేరుని మనం కలిగి ఉండాలి. ఎన్ని బంగారములు కలిగి ఉండటం కాదండి, ఎన్ని బంగారములు కలిగి ఉండటం కాదు, మంచి పేరుని కలిగి ఉండాలి. స్తోత్రం. ఈ ఎన్ని బంగారముల కన్నా దయ వారదగినది. ఎన్ని బంగారము కన్నా దయ వారదగినది. అంటే మనలో ఎన్ని ఉండాలంటే మంచి పేరు ఉండాలి, దయ ఉండాలన్నమాట. స్తోత్రం. ఏముండాలి? మంచి పేరు మనలో ఉండాలి, దయ మనలో ఉండాలన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. మంచి పేరు మనలో ఉండేలాగా మనము బ్రతకాలి, జీవించాలన్నమాట. దయ మనలో ఉండేలాగా మనము నడుచుకోవాలన్నమాట. స్తోత్రం. అప్పుడు అంటే మంచి పేరు మనలో ఉందనుకోండి, దయ మనలో ఉందనుకోండి, దేవుడు మనకి అన్ని ఇస్తాడన్నమాట. దేవుడు మనకి అన్ని ఇస్తాడన్నమాట. ఏమి మరి లోటు అనేది రానివ్వడు, చదువు అనేది రానివ్వడు. మీరు సమృద్ధిగానే ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఎత్తాల, అల్లు తెచ్చినప్పుడు చేతులు ఎత్తడం. మనం ఏమి కలిగి ఉండాలంట? మంచి పేరు కలిగి ఉండాలి, దయని కలిగి పారదగిందన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచ్చినని రెండో వచ్చిన చదవండి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. స్తోత్రం. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉంటారంటే ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉంటారు. వారందరినీ కలగజేసింది యెహోవా. వారందరినీ కలగజేసింది యెహోవా అన్నమాట. స్తోత్రం. ఐశ్వర్యవంతుల్ని దరిద్రులను కలగజేసింది ఎవరు? యెహోవా, దేవుడు అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ ఐశ్వర్యవంతులను ఈ దరిద్రులు కూడా కలిసి నివసిస్తారంటండి, కలిసి నివసిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. మనము దరిద్రులుగా ఉన్నామనుకోండి, మన దరిద్రత పోవాలంటే, మన దరిద్రత తొలగాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రేమైన సోదరుడా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి మనము ప్రార్థన చేయాలి, దేవునికి మనము దగ్గర అవ్వాలన్నమాట. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునికి దగ్గర అవ్వాలన్నమాట.
ఎప్పుడైతే మనం దేవునికి దగ్గర అవుతామో ఈ దరిద్రత అంతా కూడా మనల్ని విడిచిపెడతారన్నమాట. మనకి దూరం అవుతారు. ఐశ్వర్యవంతుల్ని దరిద్రుల్ని కలగజేసింది దేవుడే. ఐశ్వర్యవంతులు దరిద్రులు కూడా కలిసి ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే అండి, ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునికి దగ్గర అవ్వడం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వేరేవి దేవునికి దూరమయ్యి మనమేం చేయలేము, మనమేమి కూడా చేయలేమన్నమాట. మనము దేవునికి దగ్గరగా ఉన్నామనుకోండి, మనం ఏమైనా చేయగలుగుతాం తప్ప దేవునికి మాత్రం దూరమై దేవునికి వేరే ఏదైతే మనమేమి చేయలేము. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఐశ్వర్యవంతుల్ని దరిద్రులను కలగజేసింది ఎవరు? యెహోవా దేవుడైన మాట. స్తోత్రం. ఇంకొక వచనాన్ని చదువుదాము. 4వ వచనం చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, వినయమునకు ప్రతిఫలము. దేవునికి స్తోత్రం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటంటే వినయమునకు ప్రతిఫలము. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటేనండి వినయంగా ఉంటారన్నమాట. వినయంగా ఉంటారన్నమాట. ఎప్పుడైతే వినయంగా ఉంటారో ప్రతిఫలము దేవుడు మీకు ఇస్తారన్నమాట. దేవుడు మీకు ఇస్తారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము, వినయమునకు ప్రతిఫలం అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి మనం ఉన్నామనుకోండి, మనకి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. చదవండి. ఐశ్వర్యమును, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. విన్నారా? ఐశ్వర్యం, ఘనత, జీవం దాని వల్లే అర్థమైందండి. వినయం వల్లే కలుగుతుందన్న మాట. ఏం కలుగుతుందంట? ఐశ్వర్యము, ఘనత, జీవం దాని వల్లే కలుగుతుంది. మీకు ఐశ్వర్యం కలగాలంటే, మరి జీవము, ఘనత కలగాలంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి వినయంగా ఉండాలన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. నిజాలు ప్రేమైన సోదరి సోదరుడా, మనం ఎంత ప్రయాసపడినా, మనము ఎంత శ్రమపడినా, ఎంత కష్టపడినా దేవుడే మనకి ఐశ్వర్యమును కలగజేయలేదనుకోండి, దేవుడే మనకి ఘనతని అనుగ్రహించలేదనుకోండి, దేవుడే మనకి జీవం ఇవ్వలేదనుకోండి, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అర్థమైనా? కాబట్టి ప్రేమైన సోదరి కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మర్చిపోయి, దేవుని విడిచిపెట్టేసి, దేవునికి దూరం అయిపోయి ఎంతో ప్రయాసపడుతుంటారు అన్నమాట. ఎంతో కష్టపడుతుంటారు అన్నమాట. ఎంతో ప్రయాసపడతారు, ఎంతో కష్టపడతారు. స్తోత్రం. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము.
ఐశ్వర్యము ఘనతయు ఘనతయు జీవమును దాని వలన కలుగును. దాని వల్లనే ఐశ్వర్యం ఘనత జీవం దాని వల్ల కలిగింది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు ఒకసారి మీరు ఆలోచించండి. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నానా? నా కుటుంబం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నదా? నా కుమారులు నా కుమార్తెలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారా అని ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి మీరు ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారంటే మీకు దేవుడు ఐశ్వర్యమును మీకు అనుగ్రహిస్తాడన్నమాట. ఘనతను కూడా అనుగ్రహిస్తాడన్నమాట. జీవము అనుగ్రహిస్తాడు. మీరు నిర్జీవంగా ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా 5వ వచనం కూడా చదువుతారు. ఏంటండి అర్థమలేదు. ముళ్ళును గుర్రులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి ఉన్నవి. స్తోత్రం. వినాలి. ముళ్ళు గురులు మూర్ఖుల మార్గంలో ఉన్నాయంటండి. ఎవరి మార్గంలో ముళ్ళు ఉన్నాయంట? ఎవరి మార్గంలో గురులు ఉన్నాయంటండి? మూర్ఖుల మార్గంలో ఉన్నాయి. స్తోత్రం. ఇప్పుడు మూర్ఖులు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేస్తారన్నమాట. ఎంత చెప్పినా వీలన్నమాట. అలాంటి వాళ్ళ మార్గంలో అంటే ముళ్ళు ఉన్నాయంటే, అలాంటి వాళ్ళ మార్గంలో గురులు అనేవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకసారి మనం ఆలోచించండి. మూర్ఖులుగా మనం ఉండకూడదు. మూర్ఖులుగా ఉన్నామంటే ఈ వెళ్ళే మార్గంలో ముళ్ళు ఉంటాయి. శ్రమలనే ముళ్ళు, కష్టాలనే ముళ్ళు, ప్రమాదం అనే ముళ్ళు, ఊరిలో ఉంటేనమాట. ఏమండి ఆ స్వాదనలనే ఊరులు, వేదనలనే ఊరులు, అపాయం అనే ఊళ్ళనే ఉంటాయన్నమాట మూర్ఖుల మార్గంలో. కాబట్టి మూర్ఖులుగా మనం ఉండకూడదన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వాళ్ళు ప్రతి రోజు కూడా ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు వాక్యం చదువుకుంటారు. ప్రార్థన ఉన్నప్పుడు మందిరానికి క్రమంగా వస్తారన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి పాపానికి దూరంగా ఉంటారన్నమాట. పాపానికి దూరంగా ఉంటారు. చెడు చూడరు, చెడు మాట్లాడరు, చెడు వినరు, చెడు చేయరన్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. దేవునికి స్తోత్రం. చెడుతనాన్ని విసర్జించుకుంటారన్నమాట. ఇంకొక వచనాన్ని చదవండి. తన్ను కాపాడుకొనివాడు వాడికి దూరముగా ఉండును. తన్ను కాపాడుకున్నవారంట వాటికి దూరంగా ఉండు. ఎవరైతే తన్ను కాపాడుకుంటారో వాటికి దూరంగా ఉంటారు. అర్థమైందా? ముళ్ళుకి గుళ్ళుకి మార్గానికి దూరంగా ఉంటారు. పాపమనే మరి ముళ్ళు, పాపమనే ఊళ్ళు వాటికి దూరంగా ఉంటారు. చూడండి, మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎంత చెప్పినా వినటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి.
వారు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులకి భయపడకుండా, తల్లిదండ్రులకు లోపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి అది వాళ్ళకి చాలా నష్టమైన మాట, వాళ్ళకి చాలా నష్టమైన మాట. మూర్ఖులుగా ఉండిపోతుంది. యవనస్తులైనా, వృద్ధులైనా, మరి పిల్లలైనా మూర్ఖులుగా ఉండిపోతారు. మరి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కాపాడుకొని ఆ మార్గానికి మీరు త్వరగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో చదవలేదు? 5వ వచనం చదవలేదు? 12వ వచనం చదువు. సామెతలు 22:12 వచనం. యెహోవా చూపులు యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడెను. స్తోత్రం. చదవండి. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. యెహోవా చూపులు అంటే జ్ఞానం గలవారిని కాపాడతారు. అంటే దేవుని యొక్క చూపులు అంటే జ్ఞానం గలవారిని కాపాడతాయి. జ్ఞానం గలవారు ఎక్కడ ఉన్నా సరే దేవుని యొక్క పరిదృష్టి వారి మీద ఉందన్నమాట. జ్ఞానం గలవారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుని యొక్క పరిదృష్టి వారి మీద ఉంటారు. వాళ్ళకి ఏ అపాయం వచ్చినా, వాళ్ళకి ఏ ప్రమాదం వచ్చినా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా సరే దేవుడు కాపాడుతాడన్నమాట. ఎవరిని? జ్ఞానము గలవారు. దేవునికి స్తోత్రం. జ్ఞానము గలవారంటే జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా